హాయ్ అందరికీ మటన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికోసం నేను 1 కేజీ మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని అది మొత్తం కలిసేలా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను కూడా వేసి ఆయిల్ కూడా మొత్తం కలిసేలా కలుపుకున్నాను. తర్వాత ఈ మటన్లోకి కావలసిన మసాలా కోసం మిక్స్డ్ మసాలా దినుసులను తీసుకొని మంచిగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిని కూడా అప్పటిదప్పుడే మనం మిక్సీ పట్టుకొని ఉప్పు కారం కలుపుకున్న ఈ మటన్లోకి వేసి మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ను తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఆనియన్ను వేయించుకోవాలి. తర్వాత చెక్క లవంగా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. తీసుకుని మంచిగా కలపాలి. మొత్తం మంచిగా కలిసేలా ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆలోపు మనం మటన్లోకి కావాల్సిన వాటర్ని కొద్దిగా వేడి చేసుకొని మటన్లోకి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దింపి కుక్కర్ మూత తీసి చూసుకోవాలి మటన్ ఉడికిందా లేదా అనేసి. కొంచెం ఒక 90% అట్లా ఉడికింది అనుకుంటే తర్వాత దాన్ని మూత పెట్టకుండానే అందులోకి సాల్ట్ ఒకవేళ తగ్గితే కొంచెం సాల్టు, మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని విజిల్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకుని ఒకసారి మళ్ళీ కలిపి దించేసుకోవాలి. మంచిగా రెడీ అయిపోతుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.